కడప దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వెన్నంటే ఉండి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసము అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు ఎక్కడ? సారపురెడ్డి శివకుమారెడ్డి మాజీ కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అలాగే వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబరెడ్డి రవిశంకర్ రెడ్డి వీళ్ళేమయ్యారు? కొండా సుబ్బయ్య, అలాగే ఆమూరి బాలదాసు, అలాగే ఆరంగల లక్ష్మణరెడ్డి వీళ్ళంతా ఏమయ్యారు? సీనియర్ నాయకులంతా ఏమయ్యారు? ఎక్కడున్నారు? పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి బాలశెట్టి హరిప్రసాద్ వీరంతా ఎందుకు దూరంగా ఉన్నారు పార్టీకి? ఇది అంతుపట్టిన విషయమని ప్రజలు చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో మనకు ఓటమి తప్పదు అని వీళ్ళు చర్చలు చేసుకుంటున్నారు. ఏ టీ బంకుల దగ్గర చూసినా కూడా చర్చించుకుంటున్నారు. అందరినీ పార్టీలో కలుపుకొని ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ఆప్యాయంగా పరిగణించాల్సిన నాయకులు కరువయ్యారని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మొన్న 8 మంది నిన్నటితో 11 మంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మరి సీనియర్ కార్యకర్తల పరిస్థితి ఏంటి? నిన్న మొన్న వచ్చిన వాళ్లకు కిరీటాలు, పార్టీ జెండా పట్టుకొని కష్టపడి ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మాకేంటి అన్నట్లు ఈ కార్యకర్తలు మనోవేదనను ఎక్కడ చూసినా కూడా టీ హోటల్ దగ్గర ప్రతి ఒక్క చోట చర్చనీయాంశంగా మారినది. ఈసారి కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా అనే అభివాదం వెల్లుబుచ్చుతున్నది. తస్మాత్ జాగ్రత్త. కొండరెడ్డి జనార్దన్ రెడ్డి ఇతను ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? ఎక్కడ కనిపించడం లేదని ఆమెన ముక్కుసూటితనంతో మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ప్రజల మధ్య లేడు. ఎందుకు కనుమరుగైపోయాడు? రాబోయే ఎన్నికలో ఇలాంటి వారి ప్రోద్బలము ఉంటేనే తప్ప చాలా ఇబ్బంది పడతాయి తెలుగుదేశం పార్టీ అని ప్రజల్లో చర్చనీయాంశంగా మారినది. హరిప్రసాద్, బాలశెట్టి హరిప్రసాద్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు గారు వీరు అన్నింటే ఉండి తెలుగుదేశం పార్టీని ఒక స్థాయికి దిద్దినటువంటి వ్యక్తులు వీళ్ళు. 2019లో నుంచి వీళ్ళు కష్టపడి ఏ విధంగా మనము తెలుగుదేశం పార్టీ బతికి ఉంది అని చూపించాలనే కక్షతో పూనుకొని గట్టి పట్టుదలతో సాంబరెడ్డి శివకొండారెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చి జలతోటి జయకుమార్ ప్రధాన కార్యదర్శిగా నిలబడి ఫ్లెక్సీలు కట్టి ఏకంగా కడపలో తెలుగుదేశం పార్టీ బతికి ఉందిరా అని సాక్ష్యాలు నిరూపణ చేసినటువంటి నాయకులు వీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ ఉన్నారు? వీళ్ళని కనిపెడితే చాలా మంచి రసోత్తరమైన రాజకీయం జరుగుతుంది. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వీరు లేకుంటే మాత్రం కంపల్సరీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, కార్పొరేషన్ ఎలక్షన్లో నిలబడదు అని ప్రజల్లో చర్చాంశంగా మారిన అంశం ఇది గుర్తుపెట్టుకోవాలి. సీనియర్ నాయకులను, సీనియర్ కార్యకర్తలను వదులుకొని మనము చాలా దూరం పోతున్నాము. ఇది పద్ధతి కాదని ప్రజలు ఎక్కడ చూసినా, ఏ టీ బంకుల దగ్గర చూసినా ఇదే చర్చాంశంగా మారినది. కడప ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి, వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి, నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగ్
పోలింగ్ బూతుకు